జగద్గురు ఆది శంకరాచార్య ఆకాంక్షించినట్లు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని కేంద్రాలను త్వరలో రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తాం. ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించిన విజ్ఞానం ఎక్కడ ఉన్నా రోగి ఇంటి వద్ద అందించేలా ఈ ప్రాజెక్టు పనిచేపడుతుంది. 5 కోట్ల రాష్ట్ర ప్రజల హెల్త్ రికార్డులు ఆన్లైన్లో పెడుతున్నాం. ప్రివెంటివ్ క్యూరేటివ్ విధానంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్గా ఉంటుందని చెప్పారు. డబ్బు, హోదా, ఆస్తి, భవంతులు, కారులు ఎన్ని ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే ఉపయోగం ఉండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో శంకర కంటాసుపత్రిలో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యమే నిజమైన పేదరికం, అందుకే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తెస్తున్నాం. ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల వరకు విలువైన వైద్య సేవలు ఈ పాలసీ కింద అందిస్తామని అన్నారు.